ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైందనే చెప్పవచ్చు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూడా చాలామంది ఆశావాహులు మాకు సీట్లు కేటాయించాలంటూ పెద్ద ఎత్తున అధినాయకుల వద్దకు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రాగే పరశురామ్ ఉన్నారు. ఏం చెప్తారు? రాజకీయ పరిణామాల్లో ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో ఎటువంటి స్టెప్ వేయబోతున్నారు తదితర అంశాలపై రాగే పరశురామ్ ఏం చెప్తారు? ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీ నిర్ణయం ఎలా ఉండబోతుంది, మీ స్టెప్ ఎలా ఉండబోతుంది? గత 2019 ఎలక్షన్స్ నందు హిందూపురం పార్లమెంటుకు అభ్యర్థిగా బీసీ కావాల్సి వచ్చినప్పుడు నా పేరు కూడా పరిశీలనకు రావడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరి గత 2019 ఎన్నికలందు నాకు టికెట్ మిస్ కావడం జరిగింది. కానీ మేము ఎక్కడ కూడా వెనకంజ వేయకుండా, నిరాశకు లోను కాకుండా వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఉత్సాహంతో పనిచేయడం జరిగింది. మరి ఆ రోజున టికెట్ రాలేదు అన్నటువంటి ఏమాత్రం బాధ లేకుండా మరి పార్టీ కోసం పనిచేయడం జరిగింది. మరి రేపు 2024 సంవత్సరంలో ఖచ్చితంగా ఎంపీ కానీ లేదా ఏదైనా అసెంబ్లీకి కానీ ఖచ్చితంగా అవకాశం చిక్కుతుందన్నటువంటి ఆలోచనతో ఉండడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, గతంలో నేను 2005 నుండి 2010 వరకు అనంతపురం ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అయినప్పుడు మొదటి మేయర్గా ఎంపికైనటువంటి జరగడం జరిగింది. మరి ఆ యొక్క అనుభవంతో నగరపాలక సంస్థ మేయర్గా పనిచేసినటువంటి 5 ఏళ్ళు పనిచేసినటువంటి అనుభవంతో అయితేమి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవం అయితేమి, అంతేకాకుండా రాయదుర్గం నియోజకవర్గము, అంతేకాకుండా రాప్తాడు నియోజకవర్గాలకు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పరిశీలకుడిగా పనిచేసినటువంటి అనుభవంతో కూడా మరి ఈసారైనా కూడా ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇస్తుందనేసి ఆలోచిస్తూ ఉన్నాను. పార్టీ ఆదేశిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సార్, ఒక విషయం సార్, లాస్ట్ టైం ఎన్నికల్లో క్యాస్ట్ బేసిక్స్లో ఖచ్చితంగా మీకు రాలేదు అంటున్నారు. ముఖ్యంగా గతంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీకి జిల్లా ప్రజలు అధిక మొత్తంలో మద్దతు పలికినటువంటి పరిస్థితి. మరి ఈసారి కూడా అదే మద్దతు కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే గత 2019 ఎన్నికలను మరి ఈరోజు ఎన్నికలను పరిశీలిస్తే ముఖ్యంగా మేము ఎందుకంటే డివిజన్ల వారీగా ప్రతి వీధుల్లో కూడా వాళ్ళ ఆలోచన మేము తెలుసుకున్నాం. ఎందుకంటే గతంలో స్లమ్స్లో తిరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే మేము వేసేదే తెలుగుదేశం కనిసేసి మా మొహం మీదనే చెప్పేవాళ్ళు. మరి ఈ రోజున అదే స్లమ్ పీపుల్ను కూడా మేము పరిశీలిస్తూ ఉన్నాము. డివిజన్ల వారీగా మేము వెళ్ళినప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి అయితేమి, విద్యా దీవెన అయితేమి, వసతి దీవెన అయితేమి, ఈ డ్వాక్రా రుణాల వడ్డీ మినహాయింపు అయితేమి, మరి ఇటువంటి బీసీ మహిళలకు చేయూత అయితేమి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాల వల్ల మేము ప్రతి కుటుంబానికి ఈ 4.5 సంవత్సరంలో 3 నుండి 4 లక్షల రూపాయలకు వరకు ఒక్కొక్క కుటుంబం లబ్ధి పొందింది. ఒక్క రూపాయి కూడా ఎవరికి అవినీతికి పాల్పడకుండా, ఒక్కరు కూడా 1 రూపాయి ఆశించకుండా డైరెక్ట్గా మా ఖాతాల్లోకే పడినాయి. మరి ఇంత మంచి ముఖ్యమంత్రిని మేము మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో ముఖ్యంగా ఆ స్లమ్స్లో మాకు 2019లో ఆ స్లమ్లో పెద్దగా ఆ ఓటింగ్ లేదు. మరి ఈ రోజున ఆ స్లమ్లో ఓటింగ్ పెరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో కూడా ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేసి మాకు తెలిసింది. సార్, ఒకటి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నది అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజలు చాలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వెక్స్ అయ్యారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఎవరు కూడా ఏదైతే ఉందో బస్ యాత్ర కావచ్చు, ఇలాంటి ఇటువంటి సభలకు కూడా పెద్ద ఎత్తున స్పందన లేనటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? ముఖ్యంగా ఈ ఉద్యోగ వర్గాల వారు, మరి ఉపాధ్యాయ వర్గాల వారు, వారికి రావాల్సినటువంటివి ప్రభుత్వం నుండి రాలేకపోవడం వల్ల ఈ ఎక్కువగా మీడియా ముందైతేమి, ప్రజల ముందైతేమి చర్చ జరుగుతున్నటువంటి మాట వాస్తవమే. కానీ
మేము గ్రౌండ్ లెవెల్కి వెళితే మాత్రం ఖచ్చితంగా ఈ బిలో పావర్టీ లైన్ అయితేమి, ముఖ్యంగా మహిళలు అయితేమి వైఎస్ఆర్సీపీ పట్ల పూర్తిగా సంతృప్తి ఉన్నటువంటి విషయాన్ని మేము గ్రహించినాం. అంతేకాకుండా కొంచెం మీరు చెప్పినట్టు కొంచెం క్యాడర్లో కొంత నిరుత్సాహం ఉన్నటువంటి మాట వాస్తవమే. మరి వారిని కూడా ఈసారి కలుపుకొని పోయి, ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా వారిని కొంత నిర్లక్ష్యంగా వారి పట్ల వ్యవహరించినట్టు మాట వాస్తవమే. అధిష్టానం కూడా గ్రహించింది, వారికి ఏ బాధ్యతలు చెప్పలేదన్నటువంటి విషయాన్ని. మరి వారి పట్ల కూడా ప్రభుత్వ పెద్దలైతేమి, పార్టీ పెద్దలైతేమి మరి వారి పట్ల కూడా ఆలోచించి వారిని కూడా ఈ ఎన్నికలకు చేయండి, ఖచ్చితంగా మనం వచ్చే ప్రభుత్వంలో మీకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నటువంటి ఆలోచనతో ఆయా నాయకులు సెకండరీ లీడర్షిప్, గ్రామ స్థాయి, వార్డు స్థాయి నాయకులకు చెప్పి వారిని బుజ్జగించాలనేసి కూడా మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు టెలికాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా క్యాడర్లో నిరుత్సాహం ఉన్నప్పటికీ కూడా క్యాడరు వేరే ప్రభుత్వాన్ని కోరుకోరు కదా. ఎంత నిరుత్సాహం ఉన్నప్పటికీ మరీ మా ప్రభుత్వమే రావాలి అన్నటువంటి ఆలోచనతో ఖచ్చితంగా క్యాడర్ కూడా పనిచేస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మరోసారి 2024 ఎన్నికల్లో విజయదుందు మోగించి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరొక అంశం, మీరు ఏదైతే ఉందో నాకు సీటును కేటాయిస్తే నేను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ అధిష్టానంతో టచ్లో ఉన్నారా? ఎవరితో మీరు, ఎందుకంటే మీకు ఏమైనా ఆ రకమైన హామీ ఏమైనా వచ్చిందా? ఎందుకంటే పార్టీ నన్ను గుర్తించింది కాబట్టే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీలో, ఎందుకంటే ప్రధాన కార్యదర్శులుగా దాదాపు 28 మంది ఉన్నారనుకున్నా. 28 మందిలో దాదాపు సింహభాగం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఉన్నారు. ఎందుకంటే అధ్యక్ష పదవి తర్వాత వైస్ ప్రెసిడెంట్ లేదు, పోస్టు ప్రధాన కార్యదర్శి పదవే. అంతటి అత్యున్నత పదవిని నన్ను గుర్తించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారంటే వాళ్లకు నా మీద ఎంతో ఎంతో ఉందనేసేసి నేను సంతోషపడతా ఉన్నాను. అంతేకాకుండా రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకులుగా కూడా, మరి అదేవిధంగా రాప్తాడు ఇన్ఛార్జ్గా కూడా నన్ను నియమించడం జరిగింది. స్థానిక సంస్థలకు రాప్తాడు ఇన్ఛార్జ్ కూడా ఎన్నికలప్పుడు కూడా రాప్తాడు ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. మరి ఇన్ని పదవులు వాళ్ళు నన్ను నమ్మి అప్పజెప్పినప్పుడు ఖచ్చితంగా నా పట్ల వాళ్లకు మంచి ఆలోచన ఉంది. ఏదైనా పని అప్పజెప్తే మరి చేస్తాడనేటువంటి నమ్మకం కూడా పార్టీకి కల్పించాను. ఆ నమ్మకంతోనే ముఖ్యంగా సార్ మరొక అంశం, ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నాడు. రాను పోయిన ఎన్నికల్లో దాదాపు కురుబలకి 3 సీట్లు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, 3 సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మరొకసారి మీకు అదనంగా కేటాయిస్తారా? ఇవన్నీ ఏమన్నా సీట్లు ఏమన్నా షఫ్లింగ్స్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మనం తెలంగాణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనేసేసి మొహమాటాలకు పోకుండా కొన్ని నియోజకవర్గాల్లో దాదాపు అంటే 50 నుండి 60 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలన్నటువంటి ఆలోచనతో ఉంది ప్రభుత్వము, పార్టీ. మరి ఆలోచనతో, ఎందుకంటే గతంలో 2 ఎమ్మెల్యే సీట్లను కురుబలకు, 1 ఎంపీ సీట్ను కురుబలకు కేటాయించడం జరిగింది. మరి ఈసారి కూడా 2 ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు కురుబలకి కేటాయిస్తారనేసి కూడా మేము అనుకుంటున్నాం. మరి వారి ఆలోచనకు అనుగుణంగా మరి ఈ కొత్త వారికి కూడా ఈసారి అవకాశం ఇస్తారనేసేసే మేము అనుకుంటున్నాం. ఆ అవకాశం ఇచ్చినప్పుడు పార్టీలో పనిచేసినటువంటి అనుభవము, పార్టీలో ముందు నుండి ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అనేటువంటి ఆలోచనతో మరి నాకు అవకాశం వస్తుందనేసి అనుకుంటున్నాను. సార్ ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడు స్థానికంగా ఏదైతే ఉందో అధిష్టానం నాయకులతో టచ్లో ఉన్నానని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం, స్థానిక నాయకులతో కోఆర్డినేషన్ ఎలా ఉంది, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి గెలుపు కోసం నేను ముందు నుండి కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం రాకముందు, అధికారం లేక రాకముందు నంద్యాల ఉప ఎన్నిక జరిగితే 30 రోజుల పాటు అక్కడే ఉంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కూడా సన్నిహితంగా ఉండడం జరిగింది. మరి అవే కాకుండా నేను 2014 నుండి 2019 వరకు కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవము, కురుబలతో పరిచయాలు, అంతేకాకుండా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీసీ యూత్ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ బీసీ నాయకుల పట్ల వాళ్ళతో విధేయతగా ఉంటూ వారితో పరిచయాలు, నాకున్నటువంటి
అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధిష్టానము నా పైన నమ్మకంతో ఈసారి అవకాశం కల్పిస్తుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా అవకాశం ఇస్తే గెలిపించి చూపిస్తానని తెలియజేసుకుంటాను. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో కూడా పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేసుకుంటున్నాను. ఫైనల్గా చెప్పండి సార్, స్ట్రైట్గా రాగే పరశురామ్ని ఎంపీగా చూడవచ్చు, ఎమ్మెల్యేగా చూడవచ్చు? అది పార్టీ ఆలోచించాల్సిన విషయము. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పదవి అప్పజెప్పినా, ఏ బాధ్యత అప్పజెప్పినా ఖచ్చితంగా ఆ బాధ్యతను నెరవేర్చుకొని, ఎందుకంటే ప్రజల్లో ఎప్పటికీ వాళ్ళతో టచ్లో ఉంటూ నిత్యం ప్రజలతో ఉంటూ, మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు సుపరిచితుడిగా ఉన్నాను. ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తే గెలిచి తీరుతానని కూడా తెలియజేసుకుంటాను. ఒకవేళ అవకాశం రాని పక్షంలో కూడా పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది వైసీపీ నాయకులు రాగే పరశురామ్ చెప్తున్నటువంటి విషయం. ముఖ్యంగా ఏదైతే ఉందో గతంలో కూడా నాకు సీటు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కాస్త నాకు తేడా జరిగి నాకు రాలేదని ఇటువంటి పరిస్థితుల్లోనే మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో గతంలో కూడా ముగ్గురికి కురుబలకి సీట్లు కేటాయించిన నేపథ్యం మరొకసారి కూడా మాకు, ఎందుకంటే కొన్ని సీట్లు మార్చాల్సిన అవసరం ఉందని పార్టీ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో నాకు ఖచ్చితంగా ఈసారి అయితే మాత్రం అవకాశం వచ్చే ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే నన్ను పరిశీలించండి అని చెప్పేసి పార్టీ అధిష్టానానికి నేను చాలామందికి విన్నవించుకున్నటువంటి నేపథ్యం. అయితే స్థానికంగా కూడా నాకు ఆ సపోర్ట్ ఉంది. నేను ఇక్కడ స్థానికంగా గతంలో ఇక్కడ చేసినటువంటి సేవలు ముఖ్యంగా, ఎందుకంటే కాంగ్రెస్లో పనిచేశాను, వైసీపీలో పనిచేశాను, ఇక్కడ ఇన్ఛార్జ్గా చాలా నియోజకవర్గాలు ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి నేపథ్యంలో నాకు ఖచ్చితంగా ఏదైతే ఉందో వైసీపీ అధిష్టానం నన్ను ఖచ్చితంగా గుర్తిస్తుంది, నాకు ఒక సీట్ కూడా కేటాయించడానికి సిద్ధమవుతుంది. అందులో రానున్న ఎన్నికల్లో నాకు, ఎందుకంటే కురుబల జిల్లా అధ్యక్షుడిగా కూడా చేసిన అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో నాకు ఖచ్చితంగా సీటు కేటాయిస్తే గెలిచి చూపిస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు రాగే పరశురామ్. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకే నాయుడు, RTV, అనంతపురం జిల్లా.